భార్యాభర్తల మధ్య సంభాషణ. కోడి కూసింది, మూడైనట్టు ఉంది, నిద్ర లెగు. పెళ్ళైన దగ్గర నుండి రోజు 3 గంటలకు నిద్ర లేవడం సరిపోతుంది. ఇక నేను నిద్రపోయేది ఎప్పుడు? ఏంటి ఇంకా మన పక్కింటి వాళ్ళు నిద్రలేగలేదు? నీ చేత నేను 3 ముళ్ళు వేయించుకున్న పాపానికి నేను లెగిస్తాను. అందరూ ఎందుకు లెగిస్తారు? లెగాలి. ఆరోగ్యం నా ఇంట్లోనే కాదు, పక్కింట్లో కూడా ఉండాలి. అప్పుడు మనం బాగుంటాం. 3ంటికి నిద్ర లేపి ఏంటండి నాకు ఈ బాధలు? నోరు లేని మూగజీవాలు 3ంటికి నిద్ర లేగిస్తున్నాయి. నోరున్న మనం నిద్ర లేవడానికి ఎంత కష్టపడుతున్నాం. ప్రపంచం పడుకుందండి. ప్రపంచం పడుకుంది కాబట్టే ఇన్ని హాస్పిటల్స్, ఇంతమంది డాక్టర్సు. ఒక్కసారి ప్రపంచం పరిగెత్తిందనుకో, ఒక్క హాస్పిటల్ ఉండదు, ఒక్క డాక్టర్ కూడా ఉండడు. ప్రపంచమంతా పరిగెత్తినా 3ంటికి నేను పరిగెత్తలేను. నన్ను వదిలేయండి. ఈ దేహం నిన్ను ఏమని అడిగింది? ఉదయాన్నే 3 గంటలకు లెగిసి కొంచెం వ్యాయామం చేయమంది. అది కూడా చేతకాని నీకు ఈ దేహం ఎందుకు? వదిలే. ఏంటండి నాకు ఈ దౌర్భాగ్యం? దౌర్భాగ్యం నీది కాదు, ఈ ప్రపంచానిది. ఎందుకంటే ప్రతివాడు పొట్టని పెంచుతున్నాడు కానీ ఇంటి ముందు చెట్టుని పెంచడం లేదు. పొట్టను పెంచితే రోగం వస్తుంది, అదే చెట్టుని పెంచితే ఆరోగ్యం వస్తుంది. ఈ విషయం ఎవ్వరికీ తెలియడం లేదు. ఏమండి, మీ కాళ్ళు పట్టుకొని మరీ దండం పెడుతున్నాను. ఈ చలిలో నేను పరిగెత్తలేను. ముందు చలిగానే ఉంటుంది, ఆ తరువాత వేడిగా ఉంటుంది. పరిగెత్తు పరిగెత్తు. నాకు నువ్వు వద్దు. ఈ 3 గంటలకు లెగిసి ఓపిక లేదు. నన్ను వదిలే నాయనో. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. రాజు, ఉదయం నిండు నీకు తలనొప్పి అన్నావు కదా, తగ్గిందా? తగ్గింది. సడన్గా ముళ్ళని ముళ్ళుతోనే తీయాలి అనే సామెత గుర్తు వచ్చి మా ఆవిడతో కాసేపు మాట్లాడాను. అంతే, టక్కున తలనొప్పి తగ్గిపోయింది. భార్యాభర్తలు కలిసి ఒక గురువు దగ్గరికి వెళ్తారు. గురువు, ఎవరు స్వర్గానికి వెళ్తారో చేయి పైకెత్తండి. భార్య చేయి పైకెత్తింది. గురువు, ఏమయ్యా నువ్వు స్వర్గానికి వెళ్ళవా? భర్త, భార్య అనేదే లేకపోతే అది స్వర్గమే కదా. గురువు, ఇతడు మనకంటే జ్ఞానిలాగా ఉన్నాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, ఇక్కడ 1000 రూపాయలు పెట్టాను, మీరేమైనా తీసారా? తీసాను. అక్కడే ఉంటే పోతాయని బార్లో పెట్టాను. మరి నా ఉంగరం, నా బ్రాస్లెట్, నా చైన్ నీ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను. నువ్వు చూసావా? చూసావా కాదు, తీసావా అని అడగండి. వేరువేరుగా ఉంటే పోతాయని గాజులు చేయించుకున్నాను. అమ్మాయి, నా నెంబర్ నీకు ఇస్తున్నాను. ఎవ్వరికి ఇవ్వకు, ఎవ్వరికి చెప్పకు, సరేనా? అబ్బాయి, నేను నీలా కాదు. నా నెంబర్ అందరికీ ఇవ్వు, అందరికీ చెప్పు, సరేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.